మీకు తెలుసా మన హైదరాబాద్కి దగ్గరలో ఒక 11th సెంచరీ రామ టెంపుల్ ఉందని చెప్పి, అదే మన శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్. ఇది అమ్మాపల్లిలో ఉంది. ఇక్కడికి మనం క్యాబ్ కానీ లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ ఏదైనా చేసి రావచ్చు. ఇక్కడ ఏంటంటే ఇది ఒక స్టెప్ వెల్ లాగా ఉంది. ఈ స్టెప్ వెల్ దగ్గర చాలా సినిమా షూటింగ్స్ జరిగాయి అని చెప్పి ఆ గుళ్ళో వాళ్ళు కానీ గుళ్ళో పంతులు గారు కానీ చెప్పారు. సో ఇక్కడ ఈ టీఎఫ్ఐ ఇండస్ట్రీ యొక్క నమ్మకం ఏంటి అంటే, ఈ టెంపుల్లో షూట్ చేసి మనం ఏదైనా ఒక చిన్న బిట్ పెట్టుకున్నా సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చెప్పి చాలా సినిమాల్లోనే ఈ లొకేషన్ యూస్ చేశారంట మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు. దాంతోపాటు ఇంక నేనేం చెప్పాలి అనుకున్నాను అంటే, ఇక్కడికి రాగానే ఎంట్రన్స్లో ఏంటి అంటే ఒక శివ టెంపుల్, ఒక హనుమాన్ టెంపుల్ ఉందండి. ఆ శివ టెంపుల్ దగ్గర కూడా అభిషేకం అదంతా జరుగుతుందంట మండే అలాగా ఆస్పీషియస్ డేస్లో. ఇంకా మనం ఇలాగ చూసినట్టు అయితే కనుక ఇలా గోపురం ముందు చాలా ప్లేస్ ఖాళీగా ఉంటుంది. అక్కడ సపోజ్ మీరు ఏదైనా పర్సనల్ వెహికల్స్ కనుక వేసుకొచ్చుంటే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ అయితే మనం ఇబ్బంది లేదు. మనం ఇప్పుడు కార్ వేసుకొచ్చి పార్కింగ్ ఎక్కడ చేయాలా అని చెప్పే ఆలోచన లేకుండా ఎదురుగుండానే పార్కింగ్ ఉందండి. మనం పార్కింగ్ చేసుకుని అలాగ బయట చెప్పులని అవన్నీ వదిలేసి లోపలికి వెళ్ళగానే ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్. అసలు టెంపుల్ సరౌండింగ్స్ చాలా సైలెన్స్గా, చాలా డివోషనల్గా ఉంటాయి. చక్కగా కూర్చుని మనం ఏదైనా మంత్రం కానీ జపం కానీ దేవుని తలుచుకోవటం కానీ ఏమైనా చేస్తే కనుక చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఏదైనా ఆస్పీషియస్ డేస్లో వచ్చినా కూడా మనకి మామూలుగా హైదరాబాద్లో ఉండే అంత మంది ఉండరు అన్న పర్సనల్ ఫీలింగ్. పైగా ఇది 11th సెంచరీ టెంపుల్ కాబట్టి ఆ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ కానీ దాని యొక్క విశిష్టత కానీ మీకు తెలుస్తుంటుంది. చూసారా, అంతా రాతితో కట్టారు, సిమెంట్తో అలా కాకుండా. గోపురం కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను జస్ట్ ఊరికే గోపురం మీకు చూపిద్దాము అని చెప్పి కొంచెం జూమ్ చేస్తున్నాను అండి. చక్కగా విగ్రహాలు కూడా అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అసలు నేను ఊరికే మీకు చూపిస్తున్నాను. చూసారా, ఇదంతా ఏంటి అంటే మనకి ఆ సెంచరీలో చేసిన శిల్పకళా నైపుణ్యము. దాన్ని మనం చక్కగా కాసేపు కూర్చుని ఆ గుళ్ళో దర్శనం అయిన తర్వాత అలా చూసుకుంటూ ఉంటే భలే అనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి మన బయట ద్వారం అండి. ఇది గజస్తంభం ముందు ఉన్న గోపురం అన్నమాట. అది చూసారు కదా, దాన్ని కూడా ఊరికే ఒకసారి ఇలా జూమ్ చేసి మీకు చూపించా. ఈ టెంపుల్ యొక్క విశేషత ఏంటి అంటే అండి, ఇది ఇంకా శ్రీరాముల వారు అరణ్యవాసంలో ఉన్న తర్వాత ఇంకా హనుమంతుల వారిని కలవలేదంట. కాబట్టి మూల విరాట్ విగ్రహంలో లక్ష్మణుల వారు, సీతాదేవి, ఇంకా రాముడు కోదండ ఉంటుంది. హనుమంతుల వారు ఆయన పక్కన ఉండరు. ఇంకా ఎందుకంటే ఆయన ఆ పాటికి హనుమంతుల వారిని కలవలేదు కాబట్టి కోదండ ఉంటుంది ఆయన చేతిలో. జనరల్గా మనం చూసుకుంటే ఏంటంటే రాముల వారి అటువైపున హనుమంతుల వారు ఉంటారు. సో ఆయన లేరు. ఇంకొకటి ఏంటి అంటే ఆ మూల విరాట్ విగ్రహం వెనకాల తోరణంలా ఉంటుంది. ఆ తోరణంలో మొత్తం దశావతారాలు చెక్కారని చెప్పి మాకు పంతులు గారు చెప్పారు. బేసికలీ ఆయన ఏమంటారు అంటే, ఈ టెంపుల్కి వస్తే మీరు ఉట్టి రాముల వారినే కాదండి, మొత్తం దశావతారాలని దర్శనం చేసుకోవచ్చు, ఆ ఫలితం మనకి లభిస్తుంది అన్నట్టుగా అక్కడ పంతులు గారు చెప్పారు. ఇక్కడ మామూలుగా హారతులు ఇస్తారంటండి పొద్దున్న సాయంత్రం. మేము వెళ్ళినప్పుడు అయితే మంచిగా హారతి ఇచ్చారు. ఆ హారతి ఒక అరగంట సేపు చేస్తారండి. చక్కగా మేళం అదంతా ఉంటుంది మనకి. చక్కగా గంటలు కొడతారు, అదంతా చేస్తారు. ఫస్ట్ 2 దీపాలతో దీపం చూపిస్తారు. మళ్ళీ చాలా పెద్ద 8 దీపాలు, 10 దీపాలు, 15 దీపాలు మొత్తం అలా చూపిస్తారు. అదంతా చూపించినప్పుడు మనకి ఏం చేస్తారు అంటే ఆ దీపం వెలుగులో దేవుని చూపిస్తారు. అప్పుడు ఆయన కళ్ళు మనకి రాముల వారి కళ్ళు బాగా కనిపిస్తాయి. అసలు అదొక రకమైన డివైన్ ఫీలింగ్ వస్తుంది మనకి. సాక్షాత్ ఒక కనెక్షన్ అది ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట భగవంతుడితో. నేను చెప్పాను కదండి ఇక్కడ హనుమంతుల వారు బయట ఉన్నారు అని చెప్పి. ఇక్కడ ఇంకా ఏం చెప్పారంటే పంతులు గారు, మీరు వెళ్ళి భక్తులు కోరికలు వచ్చేసి రాముల వారికి చెప్పుకుంటే రాముల వారు వచ్చి హనుమంతుల వారికి చెప్పి నా భక్తుల యొక్క కోరికలు నువ్వే తీర్చాలి హనుమా అని చెప్పి ఆయనకి చెప్తారంట. ఇలా మనం ఏంటంటే బయటకు వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టుకుని ఒక అగరబత్తి వెలిగించుకుని దేవుడికి చూపించుకోవచ్చు. ఇప్పుడు మీకు మెయిన్ ఎంట్రన్స్ చూపిస్తా. మనల్ని మూల విరాట్ తీయకూడదు కదండి, నేను అందుకే తీయలేదు. ఇలాగా చక్రం కూడా పైన ఉంది కదా, కొంచెం నేను జూమ్ చేసి చూపిస్తే ఆ లోపల ఇలాగ మీకు క్లోజ్ చేసింది కదా, అదే విగ్రహం. అక్కడే విరాట్ విగ్రహం ఉంటుంది.